హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గేమ్ చేంజర్ స్టోరీని డీకోడ్ చేద్దాం. ట్రైలర్ని 4-5 సార్లు చూస్తే కానీ నాకు కాస్త క్లారిటీ రాలేదు. ట్రైలర్ని చూస్తుంటే ఒకప్పుడు సినిమాని శాసించిన శంకర్ గారు వరుస ఫ్లాప్స్ చూస్తూ వచ్చి ఈ సినిమాతో మళ్ళీ పెద్ద బ్లాస్ట్ ఇవ్వబోతున్నారని అయితే అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు ఫాదర్ సన్ డ్యూయల్ రోల్లో పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఇచ్చినట్టు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఒకే ఒక్కడు శివాజీ ఆ వైబ్స్ వస్తున్నాయి. హీరోని పవర్ఫుల్గా చూపించాలంటే విలన్ని ఇంకా పవర్ఫుల్గా చూపించాలి కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ వర్సెస్ సీఎం ప్లాట్ చేశారు. అసలు ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ లేక ఇద్దరు ఒకరేనా అనే క్వశ్చన్ మార్క్గా వదిలేశారు. ట్రైలర్లో రామ్ చరణ్ గారిని ఒక ఫార్మర్, కాలేజ్ బాయ్, ఐఏఎస్ ఐపీఎస్ ఇలా మల్టీ షేడ్స్లో చూపించి కన్ఫ్యూజ్ చేశారు. సో ట్రైలర్ని క్లియర్గా చూస్తే ఫాదర్ రామ్ చరణ్ ఒక ఫార్మర్. అతని ఫ్రెండ్ శ్రీకాంత్ సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదుర్కోవడానికి ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తారు. మేబీ ఎస్జే సూర్య ఆ పార్టీలో జాయిన్ అయి వాళ్ళని బ్యాక్ స్టాప్ చేసి ఆ పార్టీనే టేక్ ఓవర్ చేసుకొని సీఎం అవుతాడు. కట్ చేస్తే ఆ ఫార్మర్ రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి జూనియర్ రామ్ చరణ్. తను కాలేజ్ డేస్లో లవర్ బాయ్గా కియారా అద్వానీతో లవ్ స్టోరీ నడుస్తుంది. క్లియర్గా చూస్తే ఐపీఎస్ రామ్ చరణ్ నేమ్ ప్లేట్ మీద రామ్ నందన్ అని ఉంటుంది. అండ్ ఐఏఎస్ రామ్ చరణ్ నేమ్ ప్లేట్ మీద కూడా రామ్ నందన్ అనే ఉంటుంది. సో ఇద్దరు అయితే ఒకటే. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఒక ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ తన ఫుల్ పవర్స్ యూజ్ చేసి సీఎంని ఎలా ఎదుర్కొంటాడు అనే బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. ఎస్జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సరిపోయిందా శనివారం మూవీ నానిదా లేక ఎస్జే సూర్యదా అనిపించింది. సో విలన్ రోల్లో ఎస్జే సూర్య గారు ఎర్రగా తీస్తారు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే శంకర్ సినిమాలో సాంగ్స్ పిక్చరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సినిమా నుంచి సినిమా బడ్జెట్లో సగం బడ్జెట్ సాంగ్స్కే పెట్టారేమో అనిపించేలా తీస్తారు. సో ఫైనలీ ఈ సినిమా ఒక కమర్షియల్, పొలిటికల్, ఎమోషనల్, ఫ్యామిలీ రివెంజ్ స్టోరీ.